అమ్మా ఎవరు? హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు, వెంటనే పారిపో, వెకేట్ చేయి, ఖాళీ చేయి, వెంటనే దూరంగా పారిపో అంటుంటే యేసుప్రభు ఏమన్నాడు? నెహెమ్యా పారిపోలేదు, పౌలు పారిపోలేదు, దావీదు పారిపోలేదు, మిలిటరీ మ్యాన్ పారిపోలేదు, నాలాంటి వాడు పారిపోవచ్చునా? వాళ్ళే పారిపోనప్పుడు నేను పారిపోతానా? ఆమేన్. నీకు ఈ మాటలు వింటే రోషం కలగాలి, పౌరుషం పెరగాలి, ఇంకా చెప్పాలంటే ఆత్మ తీవ్రత రావాలి నీలోకి. ఆమేన్. నా పనిని వదిలిపెట్టను అని చెప్పాలి, దాన ధర్మాలు ఆపను, సువార్త కూడికలు ఆపను, పరిశుద్ధతను మానను. ఎవరికి భయపడే ప్రసక్తే? యేసుప్రభు అంటున్నాడు, నా ప్రాణం దార పోయడానికి తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాను. నేను ముందుగానే దేవుని దగ్గర చెప్పాను, అయ్యా నీకోసం శ్రమ సిద్ధంగా ఉంది, కొడా దెబ్బలు సిద్ధంగా ఉన్నాయి, మేకులు సిద్ధంగా ఉన్నాయి, ఇంకేం చెప్పండి, ఇంకేముంది, బల్లెప్పు పోటు సిద్ధంగా ఉంది, నీ యొక్క తల నిండా రక్తము కారిపోయిద్ది, నీ కాళ్ళు చేతులు మేకులు దిగ్గొట్టుకుంటావు. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాడు, కొడా దెబ్బలతో నీ వీపంతా దున్నేస్తారని తెలుసుకునే వచ్చాను. తెలియకుండా వచ్చానా? అమ్మా తెలుసుకుని వచ్చాడా, తెలియకుండా వచ్చాడా? అయ్యో నాకు ముందుగా చేసే పారిపోయేవాడినే, నాకు తెలియకుండా ఇరుక్కుపోయాననే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది. కానీ యేసుప్రభు అంటున్నాడు, నాకు తెలిసే వచ్చాను, ఇరుక్కుపోయి ఇక్కడ నేను ఇరుక్కుపోయి కూర్చోవాలి ఇక్కడ, నేనేమి అన్నీ నాకు ముందుగానే మా దర్శనం అంతా. ఆమేన్. ఈరోజు నువ్వు చెప్పాలి, కుటుంబ బాధ్యతలు మోయకుండా, సువార్త కూడిక చెప్పకుండా, సువార్త ధ్యానం చేయకుండా, ప్రార్థనలు చేయకుండా, ఎవరో బెదిరిస్తున్నారని, ఎవరో కంగారు పెడుతున్నారని, మీ భూములు లాక్కుంటారని, పథకాలు ఇవ్వమని చెప్తే ఆపేస్తారా? వింటున్నారా? పథకాలు రావని ప్రార్థన ఆపేస్తారా? బెదిరిస్తే ఆగిపోతావా? కులం వెలేస్తే భయపడతావా? సమాజం వెలేస్తే భయపడతావా? చిన్న చిన్న కారణాలు ఇవన్నీ, ఫలితం చిన్న చిన్న ఫలితాలు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ప్రాణం